యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, అన్నయ్య ఎందుకో రాను రానంటూ టీం చేంజ్ చేస్తున్నా. అవునమ్మా, శివానీని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. సెక్యూరిటీలా ఉంటాను. దేనికేం తక్కువ లేవు. సెక్యూరిటీ లాగొద్దు, భర్తలాగే ఉండు. భర్తనే కదా. వస్తున్నాం. బ్రో, నేనే. ఏంటి బ్రో నువ్వు హాయ్ చెప్తే మళ్ళీ హాయ్ కూడా చెప్పు. అంత కోపమా? శివాని అంత తిట్టాక కోపం రాదా ఏంట్లే? త్రిశూల్, కూల్ బ్రో, కూల్. ట్రైలర్కే ఇలా భయపడిపోతే ఎలాగా? పిక్చర్ అభి బాకీ హై మేరే బ్రో. శివాని నన్ను ఏమని పిలిచింది? అందరి ముందు నన్ను భర్త అనంది. తర్వాత నాతో ట్రిప్కి వెళ్తాను అని కూడా చెప్పింది. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, అది హనీమూన్. ఇంట్లో వాళ్ళ ముందు మేము దేవస్థానానికి వెళ్తున్నాం అని చెప్పింది. కానీ మేము నిజంగా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వద్దులే, ఊరుకో. అదంతా చెప్పానంటే ఇక్కడే మండిపోతావు, బర్న్ అయిపోతావు నువ్వు. బర్న్. ఏ త్రిశూల్, పదే పదే నాకు కోపం తెప్పించదు. శివాని ఎప్పటికైనా నాదే. నువ్వు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావా? ఏంటి బ్రో నువ్వు? సరే, నీతో ఎక్కువ మాట్లాడుతూ ఉండడానికి నాకు సమయం లేదు. నాకు ఇంట్లో భార్య ఉంది, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భార్యను ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. త్రివిక్రమ్, చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? త్రివిక్రమ్, నువ్వు కాస్త కామ్గా ఉండు, తొందరపడకు. నేను కామ్గా ఉండాలా? నేను కామ్గా ఉంటే వాళ్ళిద్దరికి హనీమూన్ అయిపోతుంది. త్రివిక్రమ్, నేను చెప్పేది విను. ఏం చేస్తావు? పద, వాళ్ళ వెనకాలే మనము వెళ్దాం. వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారో నేను చూస్తాను. మనం అక్కడికి వెళ్ళాలా? అవును, వెళ్ళి తీరాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వకుండా మనం ఆపి తీరాలి. ఆపుతాము, అంతే. ఎన్నో కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న భైరవగిరి దేవస్థానానికి ఇప్పుడు ఎందుకు అని, అంతే. శివాని అక్కడేదో పూజ చేయించుకోవాలంట. వీడి సంతోషం చూస్తూ ఉంటే స్వామి కార్యానికంటే స్వకార్యానికే వెళుతున్నారో అనిపిస్తుంది. గోవింద్, కామ్గా ఉంటే చాలు. నువ్వు ముందే ఆలస్యమైంది వాళ్ళకి. ఆ చేతిలో ఉన్న పండు వాళ్ళకి, నీకు కాదు. వారికా? తీసుకో. నాకే అనుకున్నాను, వాళ్లే తిన్నాయి. కొత్త జంట కదా. త్రిశూల్, శివాని, మీకు కావలసిన వస్తువులన్నీ ఆ బ్యాగ్లో పెట్టాను. అక్కడ చాలా చలట, శాల్వా కూడా పెట్టాను. అమ్మా, మీరెందుకంత ఇబ్బంది పడుతున్నారు? అన్నీ అక్కడే తీసుకునే వాళ్ళంగా. భైరవగిరిలో ఏమీ దొరకవు. ఇప్పుడు గ్రహణ సమయం కూడా. బయట తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఏంటమ్మా నువ్వు ఈ మూఢనమ్మకాలన్నీ నమ్ముకుని? అలా కాదురా, పెద్దవాళ్లు ఏదైనా చెప్తే దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది. గ్రహణాన్ని సులభంగా తీసుకోకు. లేదమ్మా, మీరు ప్రశాంతంగా ఉండండి. మేము జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, ఆశీర్వదించమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేమ్మా. త్రిశూల్, శివాని, నా మాట గుర్తుపెట్టుకోండి. గ్రహణ సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు. లేదు, ఎక్కడికి వెళ్ళామమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాలే. ఓకే, బాయ్. బాయ్ వదినా. బాయ్ అన్నయ్య. భార్య భారాన్ని నేను మోస్తాను.
త్రిశూల్, కార్ ఆపు. అది కాదు. కార్ ఆపమని చెప్పాను. ఏమైంది శివాని? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? కార్ డ్రైవ్ చేస్తున్నాను. అది ముందుకు చూసి నడపాలి, నన్ను చూస్తూ కాదు. ముందు అసలే రోడ్ బాలేదు, చూసి డ్రైవ్ చేయి. సరేలే, ముందు చూసే. ఎందుకొచ్చానా అని. ఎప్పుడు అంతే నువ్వు. అసలు రొమాంటిక్ యాంగిలే లేదు. ఏమన్నా? ఏం లేదులే, దారేసి నుంచి నీరు కిలోమీటర్కి ఒక బ్రేక్ పెట్టాడు. ఏం యూజ్ అని అంటున్నాను అంతే. భైరవ్ గిరికి రీచ్ అవని నిన్నెలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. ఎలాగైనా అక్కడ ఉండేది మన ఇద్దరమే. మాయా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? భైరవగిరి దేవస్థానానికి. హనీమూన్ అన్నాడు. శివాని త్రిశూల్ని తీసుకుని వెళ్తోంది. వాళ్ళెక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో అన్నది మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ అబ్జర్వ్ చేద్దాం. మాయా, వీళ్ళిద్దరూ ఎందుకు ఇక్కడికొచ్చారు? హనీమూన్ కని చెప్పొచ్చిన వాళ్ళు దేవస్థానం చుట్టూ తిరుగుతున్నారేంటి? నాకు అదే అనుమానం. వీళ్ళిద్దరూ ఏదో వేరే పనికొచ్చినట్టున్నారు. రా, వాళ్ళిద్దరు వెనకాల వెళ్ళి చూద్దాం. రాజులు మహారాజులు కట్టించినట్టున్నారు. వారిని కలవడమే కుదరడం లేదు. ఇప్పుడు సమయం దగ్గరికొచ్చింది. వారు ఆదిశేష గురించి చెప్పడానికి ఇక్కడికి వస్తానని చెప్పారు. మా ఇద్దరి కలయిక ఫలదాయకమయ్యేలా చేయి తండ్రి. నేను ఇక్కడికి ఏ ఆశ పెట్టుకొని రాలేదు. నేను చాలా ప్రేమించిన శివానికి నా ప్రేమేంటో అర్థమయ్యి నాతో సంసారం చేసేటట్టయితే అంతే చాలు స్వామి.
సాక్షాత్తు గురుదేవనే ఇక్కడికి వస్తానని చెప్పారు. అంటే నన్ను ఆదిశేషుని ఒకటి చేయటానికి అనుకుంటాను. అలాంటిదేదైనా జరిగితే నీ సాక్షిగానే ఆదిశేషుని చేరుతాను నేను. ఇది నేను చేస్తున్న ప్రమాణం. దేవుడా, నన్ను శివానిని ఒకటి చేస్తే జీవితాంతం తనని సంతోషంగా చూసుకుంటాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. మాయా, ఏంటి అంతగా కోరుకుంటున్నారు? దగ్గరికి వెళ్ళి చూద్దామా? వద్దు, మనం ఇక్కడి నుంచే వాళ్ళని చూద్దాం. పూజారి గారు, చంద్రగ్రహణ పూజ ఎప్పుడు? రేపే బాబు. సరే అయితే అలాగైతే రేపే వస్తాం. సరే శివాని, వెళ్దాం. త్రిశూల్, అది ఎందుకు, ఇంకా ఏమైనా ఆయన అడగాల? లేదు, ఒకసారి దేవస్థానం మొత్తం చూసి వెళ్దామా? సరే అలాగే వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిది. ఏదో ఒకటి చేసి ఇతనికి కనిపించకుండా గురుదేవ్ గారిని కలవడానికి వెళ్ళాలి. త్రిశూల్, అక్కడ గోపురం చూడు ఎంత బాగుందో. గోపురం? అవును కదా, సూపర్గా ఉంది. చాలా పాతకాలంది కదా ఇదంతా. చాలా బాగా కట్టారు అసలు. బాబా ఎంత బాగుందో. ఏ కాలం? గురుదేవా, ఎక్కడున్నారు గురుదేవా? తొందరగా రండి. గురుదేవా, మీ దర్శనంతో నేను ధన్యురాలనయ్యాను. ఒక్కదానివే వచ్చావు కదా? లేదు గురుదేవా, త్రిశూల్ కూడా నాతో వచ్చాడు. అతను కూడా ఇక్కడ ఉన్నాడు. త్రిశూల, ఎందుకు గురుదేవా? అతన్ని తీసుకుని రావాల్సింది కాదా? నాకు తెలియలేదు. అతను వచ్చుండకపోతే ఇంట్లో వారు నన్ను ఇక్కడికి పంపించేవారు కాదు. పర్వాలేదు గురుదేవా, నాగలోక శాపానికి బలి అయ్యి మీ మార్గదర్శనం కూడా లేకుండా ఎన్ని కష్టాలు ఎదిరించానో ఆ పరమేశ్వరుడికే తెలుసు. ఆలోచించకు శివాని. వాటన్నింటికీ పరిహారాన్ని తీసుకుని నేను ఈ భూలోకానికి వచ్చాను. దానిని అడగటానికి నేను చాలా ఆరటంగా ఎదురు చూస్తున్నాను గురుదేవా. చంద్రగ్రహణ సమయాన్ని రానివ్వు. గడిచిపోయిన 23 సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న క్షణాన్ని నేను నీకు తెలియచేస్తాను. అంటే ఏ విషయం గురించి గురుదేవా? నా ఆదిశేష మరణమా, లేక నాగమణిని దొంగిలించిన వాళ్ళ గురించా? నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉన్నా చెప్పటానికి సమయం కూడి రాలేదు శివాని. అన్ని గ్రహాలు సరిగ్గా స్పందించాలి. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. నేను చాలా ఆరటంగా ఉన్నాను గురుదేవా. రేపు శుద్ధమైన చంద్రగ్రహణం వరకు నీ మనసుని గట్టిపరుచుకోవాలి శివాని. వేరే మార్గం లేదు. చివరికి ఒక్క సులువైన ఇవ్వండి గురుదేవా. అవసరం లేదు శివాని. చంద్రమౌళేశ్వర సన్నిధి దాకా వచ్చావు. ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే గడపాలి. పూర్ణచంద్ర గ్రహణ సమయంలో నీకు విషయాన్ని తెలియచేస్తే శక్తి నీ లోపలికి వెడుతోంది. అలాగే గురుదేవా. వెళ్ళిరా. రేపు ఇదే సమయంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చంద్రగ్రహణ సమయానికి సరిగ్గా వచ్చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. శివాని, శివాని, శివాని,
ఎక్కడెక్కడని వెతకమంటావు నిన్ను చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది శివాని ప్లీజ్, నువ్వు నాకు చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకు. నా ప్రాణం పోయినట్టు అవుతుంది. త్రిశూల్, నువ్వు నా గురించి ఆలోచించుకో. నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉంటావు. నీ గురించి ఆలోచించి నాకే కదా బీపీ షుగర్ వచ్చేది. ఏమన్నా? ఏం లేదులే, రా వెళ్దాం. మాయా, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదేంటి? నీకేమైనా కనిపించారా? త్రివిక్రమ్, అటు చూడు. వీళ్ళిద్దరూ రావడం చూస్తుంటే రాయి తీసుకుని కొట్టాలనిపిస్తుంది. నువ్వు అలాంటి పని చేయాలనుకుంటే మన ఆలోచనలన్నీ నాశనం అయిపోతాయి. అవును, వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళ వెనకాలే వెళ్దాం, పద. ప్రశ్నలు అడగకూడదు అని చెప్పేశాను కదా నేను. అది అలవాట్లో పొరపాటు కదా, అందుకని అడిగేశాను అలా అనమాట. నోరు ఆగలేదు కదా, అందుకని అడిగాను. నేను 23 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న క్షణం రేపు రాబోతుంది. నా కల నిజమవుతుంది త్రిశూల్. ఏంటి, అన్ని సంవత్సరాల నుంచా? 23 సంవత్సరాలంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవి. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే కలలు కండం మొదలు పెట్టేశావా? ఏం కలది? మళ్ళీ మొదలు పెట్టావా? అయ్యయ్యో, ఈ నోరు అనేది ఉందే, ఈ నాలుగు అస్సలు ఊరుకోదు. తప్పు 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 నాదే. ఇప్పటికి నాకు తెలిసిందైతే అది. మిగతాది రేపు తెలుస్తుంది. తెలిసిన తర్వాత చెప్తాను. ఏమైంది? నా కన్ను. నేను ఊతానుండు. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు మాయా? మాయా, దీనికోసమైనా నన్ను తీసుకొచ్చింది? వీళ్ళిద్దరూ దూరం అవుతారంటే కౌగులించుకొని నిలబెట్టారు చూడు. చూడ్డానికి అదోలా ఉంది నాకు. మాయా, నాకు శివాని వద్దు, నీ సావాసం కూడా వద్దు. గుడ్ బై. త్రివిక్రమ్, ఒక్క నిమిషం ఆగుతావా? ఒక్క క్షణంలోనే అన్ని నువ్వు నిర్ణయం చేసుకోకు. దృష్టికోణాలు మారేటట్టు చూసే చిత్రాలు కూడా మారుతూ ఉంటాయి. ఏం మారుతాయి? నేను చూసింది అబద్ధమా? అయినా అయిండొచ్చు. రైటు. ఇప్పుడు ఓకేనా? ఇలా చూడు, ఇదే నీ కళ్ళల్లో పడిన నలుసు. రేయ్ రేయ్ రేయ్, నేను ఎన్నో రోజుల నుంచి నా ప్రేమను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా ప్రేమ నీ కంట్లో పడనే పడట్లేదు. ఇది ఇంత ఈజీగా వచ్చి నీ కళ్ళలో పడింది. దీన్ని అసలు ఊరికే వదలకూడదు. చాలులే, పద రిసార్ట్కి వెళ్దాం. రండి మేడం, వెళ్దాం. హలో, రూమ్ కావాలి. యువర్ నేమ్? త్రిశూల్ శివాని, తను నా భార్య. ఎందుకలా చెప్తున్నా?
ఇంకేం చెప్పాలి? మనిద్దరం భార్యాభర్తలమే కదా. వాళ్ళేమైనా అడిగారు ఇప్పుడు నిన్ను? ఎందుకలా చెప్పావు? శివాని, ఇది రూలు. డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ముందుగానే చెప్పాలి. భార్య అని ఎందుకు చెప్పావు నువ్వు? ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు కదా. నేను నీకు తాళి కట్టాను కదా, అప్పుడు నేను నీ భర్తననే కదా వాళ్ళకి చెప్పాలి. కానీ అది ఇంట్లో వరకు మాత్రమే. బయటకు వచ్చాక అలా చెప్పనని అన్నావు కదా నువ్వు నాతో. నాకిష్టం లేదన్నాక నువ్వు నా స్నేహితుడిగానే ఉండాలి నాతో. అయ్యయ్యా, ఇది మరీ బాగుందే. కాస్త మీరిద్దరు ఏమవుతారో చెప్తే నేను ఎంట్రీ చేసుకుంటాను. తను నా భార్య అండి.